दौड़ आवी खुशियों संग लावी हर हाय हय्यू हाय हाय हमें रोना है अपना बोझ मिल के साथ ही हमको ढोना है शहनाई शहनाई शह कृष्णा
ఇదే మా వద్దనే అనుకుంటా వీడ ఉన్నది మా వద్ద నమస్కారం అందరికి. ముందుగా తెలంగాణ ప్రజలందరికీ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు. ఒకసారి చూస్తున్నారు కదా, కొత్తూరులో 6వ వార్డ్ హేమ దేవేందర్ ఆధ్వర్యంలో బతుకమ్మ సెలబ్రేషన్స్ ఎంత ఘనంగా జరిగినాయో ఒకసారి మీరు చూసుకున్నట్లయితే చాలా మంది మహిళలు ఇక్కడ పాల్గొనడం జరిగింది. అంతే రైట్. హేమ గారు చెప్పండి, ఎట్లా బతుకమ్మ సెలబ్రేషన్స్ ఎలా జరిగినాయి మీ వార్డ్ లో? ముందుగా తెలంగాణ ప్రజలందరికీ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు. ఈ రోజు మా వార్డ్ లో 6వ వార్డ్ లో జరుపుకుంటున్నాము. మందోన్ మైసమ్మ గుడి దగ్గర అందరూ బతుకమ్మలు మహిళలందరూ చేసుకొని ఇక్కడికి తీసుకురావడం జరిగింది. ఇక్కడ అందరం కలిసి కట్టుగా బతుకమ్మలో పాల్గొనడం జరిగింది. చాలా మంది మహిళలు పాల్గొన్నారు. వీళ్ళందరం చూస్తుంటే చాలా సంబరంగా అనిపిస్తుంది. ఎప్పుడు ఈ మహిళలు ఇక్కడికి వచ్చి ఇంతే హుషారుగా ఎప్పుడు జరుపుకోవాలని నేను కోరుకుంటున్నా. అందరికీ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు మరొకసారి. నమస్కారం అందరికి, రాష్ట్ర ప్రజలందరికీ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు. ఇక్కడ మన తెలంగాణలో కొత్తూరు గ్రామం మందోన్బాయి మైసమ్మ దేవాలయం ఆధ్వర్యంలో ఆలయ ధర్మకర్త మల్లిపెద్ది విశ్వనాథం గారు, 6వ నెంబర్ వార్డు హేవేందర్ గారి ఆధ్వర్యంలో మన బతుకమ్మ పండుగ ప్రతి సంవత్సరం ఘనంగా నిర్వహిస్తున్నాము. అందులో ప్రతి ఒక్క మహిళలు పాల్గొని సంతోషంగా ఈ పండుగని జరుపుకుంటున్నారు. బతుకమ్మ ప్రత్యేకత ఏంటంటే ప్రతిరోజు ఒక మహిళ ప్రత్యేకంగా అమ్మవారిని అలంకరించి పూజించి లాస్ట్ రోజు బతుకమ్మ జరుపుకోవడం మన తెలంగాణ ఆనవాయితీ. ఇది మన గ్రామంలో ప్రతి ఒక్కరూ జరుపుకుంటున్నందుకు సంతోషిస్తున్నాను. ప్రతి సంవత్సరం ఇలానే ఇక్కడ ఏర్పాటు చేస్తాము. ప్రతి ఒక్కరూ లాస్ట్ రోజు ఎలా అయితే వస్తారో ఫస్ట్ స్టార్టింగ్ రోజు కూడా అందరూ వచ్చి ఈ కార్యక్రమం విజయవంతంగా జరిపించాలని గ్రామస్తులందరినీ కోరుకుంటున్నాము. ఈరోజు మన రాష్ట్ర వ్యాప్తంగా అడ్వాన్స్ దసరా పండుగ శుభాకాంక్షలు మరియు సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు. ఇక్కడ ఈ కొత్తూరు గ్రామం మందోన్ మైసమ్మ ఆదివారంలో నిర్వహిస్తున్న ప్రోగ్రాం కు మహిళలందరూ భారీ ఎత్తున వచ్చి ప్రోగ్రాం లో పాల్గొని ఎంతో సంబరంగా ఉత్సాహంగా బతుకమ్మ పాటలతో మంచి వాళ్ళు ఎంజాయ్ చేశారు. ఇంకోటి, ఇదే విధంగా ప్రతి ఇయర్ కూడా ఇలాగే మహిళలు అభివృద్ధి అంటే రోజు పెరుగుతూ వస్తున్నారు కాబట్టి ఐకమత్యం పెరగాలి, మహిళల్లో అందరు రావాలి ముందుకు. ఇలాంటి ప్రోగ్రామ్స్ లో పాల్గొని సమాజానికి మనం మంచి మెసేజ్ ఇవ్వాలి. ఇలాంటి ప్రోగ్రామ్ లో పాల్గొంటే పబ్లిక్ లో కూడా మనకు మంచి పేరు ఉంటుంది. మన ఊరు పేరుతో పాటు మన గ్రామం పేరు, మన ఊరు పేరు, మన దేవాలయం పేరు వివిధ ఊర్లలో కూడా మనం ఈ వీడియోలు చూస్తారు కాబట్టి మనం ఎంతో సంతోషమైన విషయం ఇది. ఎప్పుడూ రాదు ఈ పండుగ, సంవత్సరానికి ఒకసారి వస్తుంది కాబట్టి మహిళలందరూ ఉత్సాహంగా పాల్గొని ప్రతి సంవత్సరం ఇదే విధంగా జరుపుకోవాలి. నేను ఇక్కడ
దాదాపు ఒక 4-5 సంవత్సరాల నుంచి ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేయడం జరుగుతుంది. మన విశ్వనాథం అన్న ఈ గుడిని స్థాపించారు. ఆయన మొన్ననే అనారోగ్యంతో కిన్సిస్ అయింది కాబట్టి ఎంతో బాధాకరమైన విషయం. ఆ రోజులో కూడా ఆయన నాకు మంచి సపోర్ట్ చేసి ఈ గుడిని డెవలప్ చేయాలని ఆయన కోరిక మీద ఈ గుడిని వింతలుగా డెవలప్ చేసి ఎంతో శక్తిగల దేవత కాబట్టి మనందరం కొలుచుకొని మన గ్రామ దేవతని మనం పూజించుకొని ఇక్కడ పార్టిసిపేట్ చేసి రాజకీయాలను పక్కన పెట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ పండుగని విజయవంతం చేయాలి. ఇది రాజకీయం కాదు ఇది కాబట్టి అందరు పాల్గొనాలి. మన గ్రామాన్ని కాదు మన రాష్ట్ర వ్యాప్తంగా మన పండుగ ఇది. తెలంగాణలో పెద్ద పండుగ మనకిది కాబట్టి ప్రతి ఒక్కరు పాల్గొన్నందుకు పేరు పేరున అందరికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఎప్పుడు వెలవేళలో మీ సహకారం ఇలాగే ఉండాలి. నేను ప్రోత్సాహంతో ఉండాలి. అమ్మవారి సల్వతో ఇక్కడనే ఉండాలి కాబట్టి కోరుకుంటూ నాకు ఇచ్చిన ఈ అవకాశం అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై హింద్.